లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో నవరాత్రులు స్పెషల్ 4వ రోజైతే అల్లం గారెలు వేసానండి. అల్లం గారెలు చాలా సాఫ్ట్గా అలాగే ఆయిల్ పీల్చకుండా బాగా వస్తాయండి. ఒకసారి నేను చేసిన కొలతలతో మీరు కూడా ట్రై చేసి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఇలా నైవేద్యంగా చేసి పెట్టండి. ముందుగా ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ మినపగుళ్ళు నానబెట్టుకున్నానండి. దీనిని ఒక 5 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానిన మినపగుళ్ళని ఇప్పుడు గ్రైండర్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను గ్రైండర్ వేస్తున్నానండి, మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 2 ఇంచుల వరకు అల్లం ముక్క, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇక్కడ మినప్పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ కూడా వేసుకొని ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని అయితే ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటే మనకి గారెలు అయితే చాలా సాఫ్ట్గా అలాగే ఆయిల్ కూడా పీల్చకుండా వస్తాయి. ఇలా మినపగుళ్ళతోనే కాకుండా పొట్టు మినపప్పుతో కూడా చేసుకోవచ్చండి. పొట్టు మినపప్పును కూడా ఇలాగే ఒక 4 గంటల పాటు నానబెట్టుకొని పొట్టుతో సహా వేసుకోవచ్చు, లేదంటే లైట్గా పొట్టు కూడా తీసుకొని గారెలు వేసుకోవచ్చు. ఇలా పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే గారెలు అయితే ఆయిల్ పీల్చకుండా వస్తాయండి. చూసారు కదండి, పిండి అయితే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత గారెలు అయితే వేసేసుకోవాలండి. చూసారు కదండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గారెలు అయితే కొంచెం మందంగానే వేసుకోవాలండి. ఇలా గారెలన్నీ వేసుకున్న తర్వాత వీటిని 2 పక్కల తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి మినపగారెలు అయితే చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయండి. అలాగే మంట అయితే హై టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి 2 పక్కల ఫ్రై అవుతాయి, అలాగే లోపల కూడా బాగా ఉడుకుతుందండి. చూసారు కదండి, గారెలు అయితే ఫ్రై అయిపోయి ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా గారెలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అలాగే మిగతా పిండిని కూడా గారెల్లో వేసుకోవాలి. ఈ గారెలని మనం బెల్లంలో కూడా వేసుకోవచ్చు, అలాగే పెరుగులో కూడా వేసుకోవచ్చండి. ఇందులో మనం అల్లం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి పెరుగు ఆవడకైతే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదండి, మిగతా గారెలు కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా అల్లం గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఇలా చేసి నైవేద్యంగా పెట్టండి. చూసారు కదండి, చాలా సాఫ్ట్గా ఆయిల్ కూడా పీల్చలేదు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.